క్రిస్టియన్స్ ని తీసుకుని వచ్చే విధానం కానీ మాట్లాడే విధానం కానీ ఓకే. బాగుంటాయి భయ్యా. నేను కూడా క్రిస్టియన్ ప్రజెంట్ ఇప్పుడు. అంటే ఇప్పుడు కూడా మీరు క్రిస్టియన్ గానే ఉన్నారా? అవునవును బ్రదర్, ఏం చేద్దాం. 2014లో వచ్చాను. ఓకే. కానీ మీ వీడియోస్, గారి వీడియోస్, మన సుగుణ గారి వీడియోస్, లలితన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను అనమాట. చూస్తా ఈ బైబిల్లో ఎంత చెప్తుందా, ఎంత ఇది ఉందా అని నాకు ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను ప్రజెంట్. చాలా సంతోషం. అదండి, నేనైతే నా వల్ల మా అమ్మలు కూడా వచ్చేసారన్న క్రిస్టియానిటీలోకి. అంటే మీ అమ్మ మీ నాన్న నువ్వే మార్చావా క్రిస్టియన్ గా? ఏం చేద్దామన్నా 2 years క్రితం మారారనమాట. 2 years క్రితం మారారా? నేను వచ్చేద్దాం అనుకున్న సమయంలో వాళ్ళు మారిపోయారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు బయటికి రాగలుగుతున్నారా, రాలేకపోతున్నారా? లేదన్నా, నేను చెప్తే ఖచ్చితంగా మంచి విధానంగా చెప్తే మనం చూపించాం అనుకో, బైబిల్లో చూపించి గబ్బంతా వాళ్ళు కూడా వస్తారు. ఎందుకు నేను క్రిస్టియన్ ఇంతకు ముందు. నేను పుట్టింది పెరిగింది క్రైస్తవంలోనే పుట్టాను, క్రైస్తవంలోనే పెరిగాను. అవునవునవును. మనకి ఇది సమాజానికి హాని కలిగించేది, మనుషుల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ బైబిల్ మనకి ఎందుకు పెట్టారు ఆలోచించి. మీరు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళారు? నేను 2014 నుంచి వెళ్తున్నాను. చిన్నప్పటి నుంచి మా డ్రామాలని, అదని ఇదని, గిఫ్ట్లని, చాక్లెట్స్ అని ఉంటాయి కదా భయ్యా. అవును. అట్లా వెళ్ళాను అనమాట. దాని తర్వాత ఏందో అవి కూటంలో అయ్యి పెట్టిన తర్వాత అసలు ఎందుకు వెళ్ళాను నాకే తెలియదు భయ్యా. ఎందుకంటే నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే చెప్తాను చూడు. అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు ఒకటే, ఏ దేవుడైతే మన భావన ఫస్ట్ నిన్ను ప్రేరేపించింది సెక్యులర్ భావన. ఎందుకంటే ఈ దేశానికి ప్రమాదం హిందువులు కాదు, క్రైస్తవులు కాదు, క్రైస్తవులు కాదు, ముస్లిమ్స్ కాదు, సెక్యులర్స్ ప్రమాదం, అందుకే అంటుంటారు. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళావు కాబట్టి చర్చిలో నువ్వు రక్తం గడిగాడు, రక్తంతో గడిగాడు, రక్తం గార్చాడు. రక్తం అగ్ని ఆరదు, పురుగు చాదు, శాశ్వతమైన అంటే నరకము. నువ్వు పాపం చేశావు, నువ్వు పుట్టడమేమో పాపంలో పుట్టావు, ఇది పాప బతుకు పాపము. ఎందుకు పడతాం, పాపం ఎందుకు పడుతుంది? అదే కదా, అంటే మా అమ్మ నాన్న కలిస్తే పవిత్రంగా పుట్టా నేను 9 నెలలు. అది వాళ్ళు పాపం అంటారు. ఎందుకు పాపం అవుతుంది అది? అది నువ్వు చర్చికి వెళ్ళావు కదా, నరకము, రక్తము, పాపము, గొర్రె, ఇవి తప్ప ఏదన్నా మంచి విషయాలు నువ్వు ఏమైనా చర్చిలో నేర్చుకున్నావా? ఏమి నేర్చుకున్నాను? ఏమి నేర్చుకోలేదు. నువ్వు పోయినప్పుడల్లా రక్తం గురించి చెప్పారా? రక్తం తాగండి, పాపం, నరకం, గొర్రె. దాన్నే తాగదాం కదా మేము ప్రభు వల్ల. అప్పుడు తాగారా మీరు? బల్ల కూడా తీసుకున్నా, బాప్తిజం ఏమైనా తీసుకున్నారా? అదే కదా సార్ చెప్తున్నా, 2014లో బాప్తిజం తీసుకున్నాను. ఓకే. అప్పుడు నాకు తెలియలేదు. అంటే అప్పుడు ఏంటంటే నేను ఓవర్ యాక్షన్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఇంట్లో ఊర్లో అంతా తెలిసిపోయి జబ్బు అయిపోయి నేను వేరే ఊరికి వెళ్ళాను అనమాట. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నేను ప్రార్థన చేసుకుంటా అమ్మాయి దగ్గర నుంచి దూరంగా అవ్వాలి, అది ఇది ఏందో పిచ్చిన కొడుకులాగా అన్ని చేసి ఒకడు ఎవడో పెట్టాడు కూటం పెడితే, అది పాస్టర్ పేరు అప్పుడైతే వాడిచ్చాడు అనమాట. అట్లా ఇదయింది అప్పుడు. ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి పాస్టర్ ఏమైనా వస్తున్నారా మీ ఇంటికి? పాస్టర్ వస్తారు. ఇంకో అంటే పాస్టర్లు ఇంటికాడికి అసలు రానివ్వగలరు బ్రదర్. వాళ్ళు చూపులు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళని వీలైనంత వరకు తరిమి కొట్టండి. అసలు ఇంటికి వస్తే వాళ్ళు డేంజరస్ క్యాండిడేట్స్. ఎందుకంటే పాస్టర్లు ఇంటికి వస్తే ఏమవుతుందో నేను చెప్పానా? ఇప్పుడు మీ ఇంట్లో జరిగే ఏదన్నా ఇంట్లో జరిగే బర్త్డే ఫంక్షన్స్ కానీ, లేదా మీరు ఇల్లు చేంజ్ అయినప్పుడు గృహ ప్రవేశం కానీ, పెళ్లిళ్ళు కానీ, ఈ ఫంక్షన్స్ కానీ ఇవి ఏవి కూడా పూజలు రాకుండా ఈ పాస్టర్లు గుప్పెట్లు పెట్టుకుని పాస్టర్లు చెప్పినట్టు ఆడిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ప్రత్యేక భోజనాలు, మళ్ళీ అమౌంట్, కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమి కొట్టండి. వాళ్ళకి అసలు పాస్టర్ని ఇంటికి పిలుచుకురావడము, వాళ్ళు ఒకవేళ ఇంటికి వచ్చిన ఫస్ట్ ఇల్లు చల్లండి, ముందుగా మీ అమ్మ మీ నాన్నకు చెప్పండి. ఇవి మీరు ఎక్స్ క్రిస్టియన్ లో జ్ఞానోదయం అనే షార్ట్స్ లో మీరు ఏమైనా చూసారా? లేదన్న, ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను. ఏంటంటే షిఫ్ట్ అయిపోయేది 9కి అయిపోద్ది నైట్.
నేను అప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30 దాకా మీది గోపి గారిది ఏ వీడియోస్ చూస్తూనే ఉంటాను. నిద్ర పట్టదు నాకు. ఏంది ఎందుకు ఇట్లా చెప్తున్నాను అని చెప్పేసి ఫస్ట్ లో మనం తిట్టుకున్నాను నిజం చెప్పాలంటే. వీడేంది వీడు ఇట్ట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. తర్వాత మీరు లోతుగా వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడే విధానం, మీరు చూపించే రెఫరెన్స్ అవన్నీ చూసి ఓహో నేను తీసుకుంది రాంగ్ డెసిషన్, ఇది కరెక్ట్ అని చెప్పి అనుకొని మీకు కాల్ చేస్తున్నాను. గోపి గారితో కూడా మాట్లాడాను నేను ఇంతకు ఒకసారి. మీకు మీ నెంబర్ దొరకలేదన్న. ఇప్పుడు ఫోన్ పే నెంబర్ ఏదో ఉంటే దాన్ని చూసి మీకు కాల్ చేస్తున్నాను, మీరైనా కాదా అని చెప్పేసి. అట్లున్నా. ఇప్పుడు మామూలుగా కళలోకి వస్తాడు దేవుడు, కళలోనే వచ్చాడు, కళ్ళలో కనిపించాడు, దేవుడు పిలిస్తే కళ్ళలోనే ఎందుకు వస్తాడు నాకు అర్థం కాదు. కళ్ళలోకి ఎందుకు వస్తాడు? ఏం దొంగ అయినా వస్తే డైరెక్ట్ గా రావాలి, మాట్లాడాలి. ఇదిరా నీ పరిస్థితి ఇట్లా మారు, నేను కార్యాలు చేస్తాను అట్లా చెప్పాలి. కానీ కళ్ళలోకి ఎందుకు వచ్చేది నాకు అర్థం కాదు. ఆ లెక్క ప్రకారం నాకు మీరు నమ్మరు, వెనకాల స్వామి నా కళ్ళలోకి వస్తాడు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నేను క్రిస్టియన్ అయినా ఈవెన్ దో నాకు వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వస్తాడు. ఏంది శంకు చక్రాలు, కిరీటము, ఇరుగుజాలు, అభయ అన్నీ వస్తాయి కళ్ళకి. నాకు మారిన ఒక 2 సంవత్సరాలు కూడా అరే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా అని చెప్పి కళ్ళలోకి వచ్చి చెప్పాడు. నిజంగా మీరు నమ్మరు నాకు జరిగింది బ్రో. నేను చెప్పేది నిజం. నేను మా అమ్మతో కూడా షేర్ చేసుకుంటా. మా అమ్మతో కూడా చాలాసార్లు చెప్పాను, మా ఏంది మా ఇట్లా వస్తున్నారు నాకు అని చెప్పి చాలాసార్లు చెప్పాను. అర్జెంట్ గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మను మీ నాన్న బయటకి తీసుకురండి. కూర్చోబెట్టాలి సార్. మీ ఇంట్లో హిందూ దేవుల పటాలు ఉన్నాయా? మీ ఇంట్లో హిందూ దేవుల పటాలు ఏమీ లేవండి. మళ్ళీ తీసుకొని రావాలి. ఎక్కడ మీ ఊరు ఎక్కడ? మాది నెల్లూరు. ఓకే. మీకు కావాలంటే అక్కడ మన వాళ్ళు ఎవరైనా వచ్చి పూజలు చేసే విధంగా చేయమన్నా చేపిస్తాను. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పూజలు పటాలు తెచ్చుకునే ముందు మీ అమ్మ మీ నాన్నగారికి బైబిల్ ఉన్న చండాలం ఎందుకు తెలియాలి. దీని గురించి చెప్పాలి కదా. దీన్ని ఎండగడితే ఫస్ట్ వాళ్ళ చైతన్యం తీసుకొని వస్తే మెయిన్ థింగ్ వాళ్ళు ఆటోమేటిక్ గా ఓహో మనం నమ్మింది తప్పు తీసుకురావడం మీ వల్ల అవుతుంది. ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు అన్న తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేస్తే అక్కడ దగ్గరలో ఎవరన్నా మీకు ప్రోగ్రామ్ అలాంటిది ఏమన్నా చేయమంటే పటాలు పెట్టడము లేదా ఒక చిన్న పూజ జరిపించి మళ్ళీ తిరిగి స్వధర్మంలోకి వస్తారు. వచ్చిన తర్వాత మీకు నా ఫ్రెండ్స్ పూజారులు ఉన్నారు, ఇబ్బంది లేదు. ఇంకేముంది ఇప్పుడు కుల వివక్ష ఎక్కడ? ఇప్పుడు నా ఫ్రెండ్స్ బ్రాహ్మణులు ఉన్నారు, నేను అప్పుడప్పుడు కలిసి వాళ్ళతో భోజనం చేస్తాను. ఎటువంటి వివక్ష వాళ్ళలో లేదు. కానీ హిందువులలో కుల వివక్ష ఉందని చెప్పి మతాలు రెచ్చగొట్టడం, మతాల మధ్య చిచ్చులు పెట్టడం ఈ పాస్టర్ల పనే. అవును, కరెక్ట్. ఇప్పుడు మీరున్నారు బ్రదర్, నేను ఉన్నాను, ఐఎమ్ ఎస్సీ మాల, నేను గుడికి వెళ్ళాను, మీరు కూడా అదే కదా. ఇప్పుడు మనము గుడికి వెళ్దాముగా. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఏ టెంపుల్ కన్నా వెళ్ళారా? వెళ్తాను. ఓ సార్ నేను క్రిస్టియానిటీలో ఉన్నా ఆంజనేయ గుడికి వెళ్తాను, రాముడి గుడికి వెళ్తాను, తిరుపతికి వెళ్తాను. నేను ఎవరన్నా ఏ గుడిలో తిరుపతికి వెళ్ళారా? ఎవరన్నా బాబు మీరు మాల ఈ కులం వాళ్ళకి గుడికి రావద్దని చెప్పి మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకున్నారా, అడిగారా? లేదు. ఎందుకు అడుగుతారు? ఈ విధమైనటువంటి రెచ్చగొట్టింది పాస్టర్లు, వాళ్ళ నైజం అది. వాళ్ళ బైబిల్ చెప్పుకోవడానికి. రెడ్డి సైడ్ శ్రీరాముడు గుడి ఉంది, ఆరోగ్యంగా మనల్ని హ్యాపీగా ఆహ్వానిస్తారు, ఇబ్బంది లేదు. రేపు పూజ చేసుకోరా, వచ్చి అర్చన చేసుకోరా, వచ్చి అన్నం తినిపోమ్మంటారు. ఇప్పుడు శ్రీరామనవమి చేస్తారు, అన్నం పెడతారు, హ్యాపీగా భోజనం చేసుకుని వస్తాం. ఇక్కడ అట్లా కాదే. మీరు ఆ ఫుడ్ తినకూడదు, ఆ ప్రసాదం తినకూడదు. నా కోపం వచ్చి నిజంగా మా పాస్ట్ ముందు తిరుపతి లడ్డు తిన్నాను నేను మొన్న లాస్ట్ టైం ఒకసారి. వెరీ గుడ్, చాలా సంతోషం. లేకపోతే ఏమన్నా తప్పు కదా. ఇప్పుడు ఆకలితో ఎవరైనా చచ్చిపోతా ఉంటాడు, తిరుపతి లడ్డు ఒకటి కనిపిస్తుంది వాడికి, అది తింటే బతుకుతాడు. అది తినకుండానే అది బయలుదేవతలు దాన్ని నేను తిన్నంటాడా? అది తినకపోతే పోతాడు వాడు. మరి తప్పు కదన్న, చాలా తప్పు. ఇప్పుడు ఈ రికార్డ్ ఏదైనా యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? అంటే మీ ఊరు ఏమన్నా తీసేయమంటే తీసేస్తాను మాక్సిమం. నేను పెట్టమన్నప్పుడు పెట్టండి భయ్, మీ దగ్గర పెట్టుకోండి కావాల్సింటే. నేను పెట్టమన్నప్పుడు పెట్టండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీన్ని రికార్డ్ చేసి అటాచ్ చేయండి, మా అమ్మ కూడా మాట్లాడిస్తాను మీతో మారిన తర్వాత. నేను వద్దులే, అటాచ్ చేయమొద్దులే. అటాచ్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇంకోసారి అటాచ్ చేసి మాట్లాడచ్చు. కొంచెం మీ పేరు కూడా ఏం మాక్సిమం చెప్పలేదు, ఒకవేళ చెప్పి ఉంటే విని అది తీసేస్తాను. ఊరు నెల్లూరు అన్నారు, ఆ నెల్లూరు ఉంచమంటే ఉంచుతాను, తీసేయమంటే తీసేస్తాను, అలా అనమాట. ఓకే, పర్లేదు, పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమన్నా మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి.
అదే అన్న ఇంకేం ఎక్స్పీరియన్స్ తెలియక వెళ్ళిపోయాము. ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేయలేం దానికి, ఇంకా మారాలి మనం. ఒకవేళ మా వీడియో లేకపోతే మీ పరిస్థితి ఏమై ఉండొచ్చు? ఇంకంతే కదన్నా. ఇంకా క్రిస్టియన్స్ అంటే ఆ చర్చికి వెళ్తూనే ఉండొచ్చా? అంతే కదా, ఇంక డైరెక్ట్ అర్థమే కదా నాకు. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ దయ్యాలు బలగొట్టారు, దయ్యాలు బలగొట్టే వీడియోలు చూసారా? దెయ్యాలు ఏందన్నా వల్ల కొట్టేదా? ఇప్పుడు మన పోలేరం పోనద్ది, పోలేరం పోనేది మొత్తం చెప్పద్ది, ఆమె దెయ్యం అంటాం మనం అనం కదా, మనకు తెలియని కూడా చెప్పొద్దు ఆమె, అప్పుడు వచ్చి దెయ్యం అని చెప్తారా? ఇది టార్గెట్ చేసేది మన వాళ్ళని. మన వాళ్ళు ఏంటంటే కొంచెం వీక్నెస్ తక్కువ ఇది కాబట్టి మన వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఒక్క దేవుడు కూడా అన్నా రెడ్డిస్ చౌదరీస్ వాళ్ళ దగ్గర ఉందా? లేదు. టెంపుల్ అనేది, చర్చ్ అనేది పెడితే గిస్తే మన మాలా మాదిగల పంపుల దగ్గర పెడతారు. అవును, ఎందుకంటే మనమే వాళ్ళ టార్గెట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ మనమే ఉన్నాం కదా. మన దాంట్లో అమాయకులు ఎక్కువ మంది ఉంటారు. మన దాంట్లో ఏంటంటే ముఖ్యంగా వీక్ గా పేదరికం కూడా ఫస్ట్ మొదటి నుంచి మన దాంట్లోనే ఉంది ఎక్కువగా. ఇప్పుడు కొంచెం చదువుకొని డెవలప్ అవుతున్నాం కాబట్టి. మీరు ఎక్కడ భయ్యా? హైదరాబాద్ ఉండేది? నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను. మీరెక్కడ? నేను బెంగళూరు అయ్యా ఉండేది ప్రజెంట్. ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి కాల్ చేస్తాను. తప్పకుండా నేను కూడా ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తాను. మీ నెంబర్ సేవ్ చేసి పెట్టుకుంటాను. ఓకేనా? సరే భయ్యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.